ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి 24వ రోజు అయ్యప్ప స్వామి దీక్షా పూజ అనేది ఈ రోజుకి 24 రోజులు అయిందనమాట. ఈరోజు పూజ అనేది ఎలా జరుపుకుంటున్నానో అండ్ లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మీలో చాలామందికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టం ఉండని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ వచ్చేసి ఎన్ని గంటలకు లేచానంటే 4 అయిందనమాట. 4కి లేచాను. 4కి లేచేసి మనం 3:30కి 4కి అలా లేస్తేనే మనము పూజ అనేది త్వరగా చేసుకోగలం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము బయట పని అంతా చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ తలస్నానం చేయాలండి. తలస్నానం చేసిన తర్వాత ఏ పనైనా చేసుకోవాలి ఇంట్లో పని అనేది. ఇప్పుడు దేవుడు పూజ గదిలో ఉండే సామాన్ మొత్తం తోమేసుకుంటున్నాను. అలా తోమేసుకున్న తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకుంటానండి. ఇల్లు మొత్తం ఎందుకంటే అనుకునేసరికి దీపారాధన గుందెలు అనేవి మొత్తం తడి అనేది ఆరిపోతుంది అనమాట. ఇక్కడ మా బుడ్డ మణికంఠ స్వామిని లేపుతుంటే లేవట్లేదండి. అంటే నైట్ వచ్చేసి మా ఊరిలో అంటే ఇంట్లో వరకు భజన పెట్టుకున్నారండి. మా ఊర్లో స్వాముల వరకు పిలుచుకొని భిక్ష అనేది పెట్టేసి అంటే 11 వరకు భజన అనేది చేసుకున్నారు. అలా భజన చేసుకొని వచ్చేసరికి 11 అయిందనమాట. భజనకి వెళ్ళేసి వచ్చేసరికి అందుకని చెప్పేసి నిద్ర అనేది పాపం చాలేదు కదా చిన్నపిల్లలు కదా. వాళ్ళని మార్నింగ్ లేపుతుంటే అయ్యో అనిపిస్తుందండి. ఎందుకంటే అయ్యో అనిపించినా మనం మాల వేయించినప్పుడు సక్రమంగా చేయాలండి. అంటే మా సూర్యోదయం కాకముందే స్నానం అనేది చేసేయాలి. 4 కల్లా లేచేసి స్వాములు అనేది స్నానం చేసి వచ్చేలోపు మనము ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మా స్వాములు నేను మొత్తం రెడీ చేసి అక్కడ పెట్టానండి పూజ సామాన్ మొత్తం. ఆ తర్వాత వచ్చేసి మా స్వాములని దీపాలన్నీ ఇచ్చుకొని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అనేది చేసుకున్నారనమాట. ఇక్కడ నేను ప్రతిరోజు ఇలా స్వామి పాదాలకి ఇలా పెట్టుకుంటానండి. మీరు పెట్టుకుంటా లేదో కామెంట్ చేసేసేయండి. మనము అలా ఇప్పుడు మా చిన్న మణికంఠ స్వామి ఉన్నాడు కదా, ఆ మణికంఠ స్వామి చిన్నపిల్లలు వేసినప్పుడైతే మాలలు ఎన్నిసార్లు వేసినా సరే మణికంఠ స్వామి అంటారంట. పెద్దవాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పేర్లు అనేవి మారుతాయి. ఫస్ట్ వేసిన వాళ్ళు కన్యస్వామి, తర్వాత వేసిన వాళ్ళు కత్తిస్వామి, అలా బాణము అలా ఉంటాయన్నమాట. అలా చిన్నపిల్లలు వేసిన వాళ్ళైతే ఓన్లీ మణికంఠ సాక్షాత్తు ఆ మణికంఠ స్వామి అనుకుంటారు. అండ్ దీపాల వెలుగులో మా మణికంఠ స్వామి ఎలా ఉన్నాడో కామెంట్ చేసేసేయండి. అండ్ ఒక చిన్న లైక్ కూడా చేసేసి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా మణికంఠ స్వామి కార్తీక పౌర్ణమి రోజు నేను ఎలా చేసుకున్నానని చెప్పేసి ఫుల్ వీడియో అనేది ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి. ఒకసారి చూసేసి లైక్ చేయండి.